హలో అండి అందరికీ. రీసెంట్గా బ్రెజిల్ దేశంలో బ్రిక్స్ సమ్మిట్ అయితే జరుగుతూ ఉంది. ఈ బ్రిక్స్ సమ్మిట్లో కీలకమైన నేతలు మన నరేంద్ర మోడీ గారు, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, అలాగే చైనాకు సంబంధించిన ప్రధానమంత్రి, అలాగే రష్యాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రెస్, వీళ్ళందరూ కీలక నేతలందరూ కూడా ఈ బ్రిక్స్ సమ్మిట్కి హాజరు కావడం జరిగింది. అయితే ఈసారి చైనాకు సంబంధించిన అధ్యక్షుడు జీ జిన్పింగ్, అలాగే రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ బ్రిక్స్ సమ్మిట్కి హాజరు కాలేదు. వాళ్ళ తరపున వాళ్ళ యొక్క ప్రతినిధులను అయితే పంపడమే జరిగింది. అయితే ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లోని రియో నగరంలో జరుగుతుందన్నమాట. అయితే ఈ రియో నగరంలో జరుగుతున్న సందర్భంగా మన భారతదేశం తీసుకునే నిర్ణయం అనేది ఒక రకంగా అందరికీ షాక్ గురి చేసింది. ఆ నిర్ణయం ఏంటంటే, మనందరికీ తెలుసు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు మన భారతదేశం తరపున అఫీషియల్ స్టాండ్ ఏంటంటే న్యూట్రల్గా ఉన్నాం. తటస్థంగా ఏదైతే ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ దౌత్యపరంగా తగ్గించుకోవాలి, యుద్ధం ఆపాలని చెప్పేసి మనం కోరుకున్నాం. కానీ బ్రిక్స్కి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైతే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఏకపక్ష దాడిని నరేంద్ర మోడీ గారు ఖండించడం జరిగింది. అంటే ఈ దాడులు అనేవి ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఇజ్రాయెల్ని అయితే ఖండించడం జరిగింది. అలాగే గాజాలో ఆ బాధితులకి అందుతున్న మానవతా సహాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడం పట్ల కూడా నరేంద్ర మోడీ గారు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంటే ముఖ్యంగా మొదటిసారి మన భారతదేశం చూసుకున్నట్లయితే అఫీషియల్గా ఇజ్రాయెల్ యొక్క తీరునైతే తప్పుపట్టడం జరిగిందనమాట. ఇది ఒక రకంగా ఇజ్రాయెల్కి షాక్. మరి దీని మీద ఇజ్రాయెల్ తన నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తుందని చూడాలి. ఇంకొకటి ఏంటి అంటే, మనందరికీ తెలుసు పహల్గామ్ అటాక్ ఎంత దారుణమైన అటాక్ మనందరికీ తెలుసు. అయితే ఈ అటాక్ని కూడా బ్రిక్స్ సమ్మిట్ అందరూ కూడా కలిసికట్టుగా ఖండించడం జరిగింది. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలు మానుకోవాలన్నట్లు కూడా ఒక రకంగా పాకిస్తాన్ పేరు తీయకుండా పాకిస్తాన్కి మాత్రం కొన్ని సున్నితమైన హెచ్చరికలు జారీ చేయడమే జరిగిందనమాట. అయితే ఈ సమావేశాలు అనేవి ఒక రకంగా ఇజ్రాయెల్కి పెద్ద షాక్. మరి భారతదేశం తీసుకున్న నిర్ణయం పట్ల మరి ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందని చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.